కవిత కాదు కదా ఎవరు పార్టీ పెట్టినా తమకు ఎటువంటి నష్టం లేదంటున్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. తాము ప్రజల్లో ఉన్నవాళ్లమని, తమకు దరిదాపుల్లో ఎవరు పోటీదారులుగా లేరని అన్నారు. ప్రజల సమస్యల పరిష్కారంలో మేము ముందున్నామని, ఎవరూ పోటీ ఇవ్వలేరని స్పష్టం చేశారు. ప్రజా దర్బార్ ద్వారా ప్రజల సమస్యలను పరిష్కరిస్తున్నాము అంటున్న మంత్రి పొంగులేటితో మా ప్రతినిధి భూపాల్ ఫేస్ టు ఫేస్. అంటే ప్రజల సమస్యల్ని పరిష్కారం కోసం మొత్తం కూడా పాలేరు నియోజకవర్గంలో ఈ రోజు ప్రత్యేకమైన కార్యక్రమం చేసిన ప్రజా దర్బార్. ఈ ప్రజా దర్బార్ ఉద్దేశం ఏంటి? ఈ ఆలోచనకి కేంద్రం ఏంటి? ప్రధానంగా పేదవాడి ప్రభుత్వం అని ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం ఈనాడు పనిచేస్తుందో, ప్రజల వద్దకే ప్రభుత్వం వెళ్లే దాంట్లో కార్యక్రమంలో భాగంగా 99 రోజులు ఈ ప్రజా దర్బార్ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా వివిధ నామకరణంతో జరుగుతుంది. ప్రధానంగా ప్రతి నియోజకవర్గంలోని ఒక్కొక్క మండలాన్ని 3-4 క్లస్టర్లుగా చేసి ఒక్కొక్క క్లస్టర్లో 10 నుంచి 11 గ్రామ పంచాయతీలని ఒకే వేదిక మీదకి తీసుకొచ్చి సర్పంచులతో పాటు వార్డు మెంబర్లు ఇంకా సమస్యలున్న ప్రజలు ఈ కార్యక్రమంలో హాజరవడం జరుగుతుంది పెద్ద ఎత్తులో. దీంట్లో అత్యధికంగా ఇప్పటివరకు సుమారు ఒక 6 గ్రామాలు వివిధ అప్లికేషన్లు రిసీవ్ చేసుకున్నాం. ఈ ట్రెండ్ సెట్ చూస్తుంటే అత్యధికంగా మోర్ దాన్ 65-70% ఇందిరమ్మ ఇళ్లు కావాలని అడగటం జరుగుతుంది. ఇందిరమ్మ ఇల్లు అడగటానికి కారణాలు 2. ఒకటి, ఆనాటి 10 సంవత్సరాల్లో పేదవాళ్లకి ఆత్మగౌరవానికి చిహ్నంగా ఉన్న ఇల్లు ఇవ్వాలనే ఆలోచన ఆ ప్రభుత్వం మిస్ అవ్వటం, ఆ బర్డెన్ అన్నది ఈ ప్రభుత్వం మీద రావటం. రెండవది, శాంక్షన్ చేసి మొదటి విడత 4.5 లక్షల ఇళ్లు రాష్ట్ర వ్యాప్తంగా కట్టే దాంట్లో భాగంగా ప్రాంప్ట్గా పేమెంట్ ఇవ్వడంతో పాటు చాలా అగ్రెసివ్గా ఆ స్కీమ్ను ముందుకు తీసుకుపోతుంది ఈ ప్రభుత్వం. ప్రతి సోమవారం నాడు టెన్షన్గా వారు కట్టిన ఇంటి లెవెల్ను బట్టి పేమెంట్ ఇస్తుంటే ప్రజల్లో కూడా ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ అయింది. నాకు ఆత్మగౌరవంగా ఉండి ఇల్లు ఒకటి కట్టుకుంటే బాగుంటుందనే కోరికతో నిజంగా నిరుపేదలే ఈనాడు ఇల్లు అడుగుతున్నారు. 2వ విడత కింద వచ్చే నెల మే నెలలో 2వ విడత ఇస్తున్నాం ఇందిరమ్మ ఇల్లు. మళ్లీ ఇస్తాం. అర్హులైన పేదవాళ్లకి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. ఇది ఎన్నికలకు సంబంధించి ప్రజలతో పనిచేసిన మేము ప్రజా ప్రభుత్వంలో అంటే అనేక సమస్యలు పరిష్కారం చేసి ఈ ప్రభుత్వంలో అంటే మేము చేసిన పనుల విషయంలో మాకు ఎవరూ పోటీ కాదు, ఏ పార్టీ పోటీ కాదు, దరిదాపులకు కూడా మాకు ఎవరు దరిదాపుల్లో కూడా వచ్చే పరిస్థితి లేదు అని పొంగులేటి శ్రీనివాస్